ఏం బతుకులు. ఎవరు? ఏమిటమ్మా, వచ్చిన దగ్గర నుంచి మీరు భోంచేయడం లేదట? అవునమ్మా, మేమెందుకు భోంచేయాలి? ఎవరి కోసం బ్రతకాలి? కడుపున పుట్టిన వాళ్ళే కాదని మెడబట్టుకు బయటికి గెంటేస్తే చచ్చే ధైర్యం లేక కాటికి కాళ్ళు చాపుకుని ఇక్కడికి వచ్చాం. నాన్న వాళ్ళు లేని ఈ లోకంలో ఉండడం కంటే చనిపోవడమే మేలమ్మా. అందుకే వీలైనంత త్వరగా చచ్చిపోవడానికి మేమెంచుకున్న మార్గం భోజనం చేయకుండా ఉండడం. అమ్మా, సమస్య మీ ఒక్కరికే కాదు, ఇక్కడుండే వాళ్ళందరికీ ఇదే సమస్య. అలాగని వాళ్ళు మీలాగే నిరాహార దీక్ష చేస్తున్నారా? లేదు కదా? చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళు. మీరైనా ఒక రకంగా అదృష్టవంతులు. ఇక్కడికి మీరిద్దరూ జంటగా వచ్చారు. మీరు ఒకరి కోసం ఒకరున్నారు. కాని ఇక్కడ ఉండే వాళ్లలో చాలా మంది ఒంటరిగా వచ్చారు. మరి వాళ్ళెంత బాధపడుతూ ఉండాలమ్మా? ఏమన్నారు? కడుపున పుట్టిన వాళ్ళు మెడపట్టి బయటికి గెంటేశారనా? అమ్మా, దానికి బాధపడాల్సింది మీరు కదమ్మా, వాళ్ళు. ఎందుకంటే ఇంత మంచి తల్లిదండ్రుల్ని వదిలిపెట్టినందుకు నిజంగా వాళ్ళు బాధపడాలమ్మా. మీరెందుకమ్మా బాధపడతారు? మీరిద్దరూ భోంచేయకుండా ఉండడం ఏంటి? ఇప్పుడు మీరిద్దరూ భోంచేస్తున్నారు అంతే. మోహన్, వెళ్ళి భోజనం తీసుకురా. అలాగేనమ్మా. అది కాదమ్మా, మీరు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలియదు గాని నేను మాత్రం మిమ్మల్ని ఆ దేవుడిచ్చిన తల్లిదండ్రుల్లా భావిస్తున్నాను. మీ కూతురే వచ్చి మిమ్మల్ని భోంచేయమంటే మీరు చేయరా? సరేమ్మా, మీరేం బాధపడకండి. నేను మీ బిడ్డలాంటి దాన్నే కదా. సరేనమ్మా, మీరు బాధపడకూడదు. నువ్వు వెళ్ళు. సరే అమ్మా. ఓకే, సీ యూ సార్. ఒక్క నిమిషం సార్, అదిగో ఆ అమ్మాయే వెన్నెల. తినండి. వండర్ఫుల్, అమేజింగ్. చిటికలో తినిపిస్తుంది. అవును సార్, అలా తినిపించడానికి ఆ అమ్మాయి దగ్గర మంత్రాలేం లేవు సార్. మంచి మనస్తప్ప. ఇక్కడుండే వాళ్ళు వాళ్ళ బిడ్డల దగ్గర నుంచి ఏమైతే కోరుకుంటారో, ఏమైతే కోల్పోయారో అవన్నీ వెన్నెల వాళ్ళకి ఇస్తుంది. కానీ ఇలాంటి మంచి మనసు అందరికీ ఉండదే. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఇక్కడే ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తుందట. ఆ డీటెయిల్స్ ఎప్పుడు నేను అడగలేదు సార్. మరి వాళ్ళ ఫ్యామిలీ? ఆ విషయాలేం మాకు తెలియదు సార్. వస్తుంది, ఇక్కడ ఉండే వాళ్ళ మంచి చెడు చూసుకుంటుంది, వెళ్ళిపోతుంది అంతే. ఇలాంటి అమ్మాయి ఇంటికి ఒక్కరుంటే చాలు. వీళ్ళలాంటి వాళ్ళకి ఇటువంటి ఆశ్రమానికి రావాల్సిన అవసరమే ఉండదు. ఇలాంటి అమ్మాయిలు ఇంటికొక్కరుంటే ఇలాంటి ఆశ్రమంలో ఉండవు సార్. ఎస్, యువర్ రైట్. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. మరి నేను ఉన్నా? ఓకే సార్, మంచిది. నమస్కారం. వెన్నెల, మూన్లైట్, వాట్ ఎ వండర్ఫుల్ నేమ్. మామ్, వస్తున్నా. త్వరగా రా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి.
అబ్బబ్బబ్బా, ఏమిట్రా అది? ముందు డాడీ ఎక్కడ చెప్పు. ఏమిట్రా నీ హడావుడి? ఏమిటా గుడ్ న్యూస్? సారీ మామ్, మీ ఇద్దరికి ఒకేసారి చెప్పాలి. మీ ఇద్దరికి చెప్తే ఎంత సంతోషపడతారు తెలుసా? అబ్బా, మేము సంతోషించే తర్వాత విషయంరా. ముందు నన్ను కంగారు పెట్టకుండా విషయం ఏంటో చెప్పరా బాబు. అదేం కుదరదు, ముందు డాడీని పిలు. హ్మ్. ఏమండి? ఏమిటి? అదేంటో రండి. ఏదో గుడ్ న్యూస్ అట. మనిద్దరికి కలిపి ఒకేసారి చెప్పాలట. ఏమిట్రా అది? ఏం లేదు డాడ్, అది అది ఆ చెప్పరా. ఇందాకటి నుంచి నా ఒక్కదానికి చెప్పనన్నావు. ఇప్పుడు ఇద్దరం ఉన్నాగా, చెప్పు. యాక్చువల్గా ఏం లేదు డాడ్, ఇక ముందు నుంచి నేను మీ ఇద్దరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. హ్మ్. ఇదేనా నువ్వు చెప్పాలనుకున్న గుడ్ న్యూస్? నేనింకా వేరే విషయం ఏమో అనుకున్నాను. నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏమిట్రా? అదే డాడ్, నా పెళ్లి గురించి మీ ఇద్దరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అంటే నువ్వు పెళ్లికి ఒప్పుకుంటున్నావా? అబ్బా, ఎంత మంచి మాట చెప్పావురా. ఉండు, నీ నోరు తీపి చేస్తాను. మా ఇప్పుడు అవి మంచి నిర్ణయం తీసుకున్నావు భాను. ఇంతకాలం నువ్వు పెళ్లి చేసుకోను అంటుంటే మీ అమ్మ నేను ఎంతో బాధపడేవాళ్ళం. మేమే ఎలాగైనా నిన్ను పెళ్లికి ఒప్పించాలనుకున్నాం. కానీ ఇవాళ నీ అంతటి నువ్వే. ఏవండి, ఆ అబ్బాయి పెళ్లికి ఒప్పుకున్నాడు కదా, ఇంకా ఆ పాత విషయాలు ఎందుకు చెప్పండి. నువ్వు నోరు తెరువు నాన్న. ఏవండి, ఆ. ముందు మీరు పెళ్లిళ్ళ పేరే కబురు పెట్టి ఉమ్, మంచి మంచి అమ్మాయిల ఫోటోలన్నీ తీసుకురమ్మని చెప్పండి. ఉమ్, నా బిడ్డకి ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయినిచ్చి చేద్దాం. అలాగే. డాడ్, మామ్, మీరే అమ్మాయిని చూడనవసరం లేదు. మరి అదే మీకు ముందే చెప్పాను కదా, నా పెళ్లి విషయంలో మీ ఇద్దరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదని. అందుకే అమ్మాయిని కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ఏమిటి, అమ్మాయిని కూడా నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా? ఎస్ డాడ్. ఏంటి, అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అదేమో నాకు తెలియదు డాడ్, బట్ చాలా మంచి అమ్మాయి. చూశాను, నచ్చింది, పెళ్లి చేసుకోవాలనిపించింది. దాన్ని ప్రేమ అంటారో ఇంకేదైనా అంటారో ఐ డోంట్ నో డాడ్. ఏమే, నీ కొడుకు చాలా పెద్దవాడైపోయాడే. మీరు ఊరుకోండి. నా బిడ్డ ఏం చేశాడని? పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, అమ్మాయిని కూడా తనే చూసుకున్నాడు, అంతే కదా. ఇంకా నా బిడ్డని చంటి పిల్లాడనుకున్నారా ఏంటి? నువ్వు చెప్పు నాన్న, ఎవర్రా అమ్మాయి? ఆ, ఆ అమ్మాయి పేరేమిట్రా? వెన్నెల. వెన్నెల, చక్కటి పేర్రా. అవును మమ్మీ, పేరుకు తగ్గట్టే అమ్మాయి వెన్నెల్లాగే ఉంటుంది. ఆ అమ్మాయి మనసు కూడా నీలాంటిదే. ఏం చేస్తుందిరా? మంచి పనులు అంటే అంటే ఈ సోషల్ వర్క్, సమాజం సేవ, అదంతేలే మమ్మీ. సరే సరే, ఆ అమ్మాయి గురించి తెలుసుకున్నది చాలు గాని ముందు ఆ అమ్మాయి వాళ్ళ అడ్రస్ ఇవ్వరా. మేము వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుస్తాం. అడ్రస్ అడ్రస్ ఏమిట్రా, అడ్రస్ తెలీదా? అడ్రస్ తెలియకుండానే ప్రేమించేశావా? డాడ్, కనుక్కొని చెప్తాను డాడ్. సరే, ముందు ఆ పని చేయి, వెళ్ళు. సరే డాడ్. మామ్, హాట్ కాఫీ. కాఫీ ఏంట్రా, పాయసమే తెస్తాను.